హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఆ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అన్న కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే అందరికి ఫస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఓకేనా? చెప్తాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తెలుగులో చెప్పండి. తెలుగులో ఏమొస్తుంది? స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇది మా చిన్నప్పుడైతే మాకు జెండా పండగ అనమాట. జెండా పండుగ. ఆహా, ఇప్పుడేమో తెలియదు కానీ మేము చదువుకునే రోజులైతే మాకు ఇది ఒక పెద్ద పండగ. జెండా పండుగ వచ్చేస్తుంది అని డాన్సులు నేర్చుకోవడం అన్ని చేసుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఏం లేదు. అందుకని చెప్పేసి మా తమ్ముడు అయితే మమ్మల్ని ఒక దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. చాలా రోజులు అవుతుంది, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను అనమాట నేను ఇక్కడికి. తర్వాత ఇంత పెద్ద అయిన తర్వాత తీసుకొచ్చాడు. ఎక్కడికి వచ్చామో తెలుసా? మా నెల్లూరులో పోలీస్ గ్రౌండ్కి వచ్చాం. ఎలా ఉందో చూడండి, అసలు సరిగ్గా చేస్తున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి నేనైతే, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు మా తమ్ముడు. ఎప్పుడు ఇలా వెళ్తుంటాను, అంటే ప్రతి సంవత్సరం చూస్తా వెళ్తాను. అరే ఒక్కసారన్నా తీసుకురారా అని చెప్తా. మా పాప కూడా రాలేదు, మా పాప పుట్టినప్పటి నుంచి రాలేదు ఇప్పటికి. ఇప్పుడే మేము ఫస్ట్ టైం అయితే రావడము. భలే హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన దానికి. ఇంకోటి వచ్చి ఫుడ్ ఫెస్టివల్ కూడా పెట్టున్నారు ఇక్కడ. అంటే అంతా ఓన్లీ ఎగ్స్తో, ఎగ్స్ అనే వేస్తున్నారు. పర్టికులర్గా అది ఎగ్స్ అనే వేస్తున్నారు. అన్ని పెడతారంట. ఇంకా ఫ్లాగ్ అయితే ఎగరేయలేదు. ఫ్లాగ్ నాది చూసారా? బొట్టు కూడా ఫ్లాగే. మా పాప బొట్టు. మా తమ్ముడు కూడా కనిపిస్తాడు. మా తమ్ముడు ఫ్లాగ్. నువ్వు చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. మైక్ మాకుతారు. భలే చేస్తారండి, చాలా బాగా చేస్తారు. ఇంకా ఫ్లాగ్ అయితే ఇంకా ఎగరలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. చేస్తా ఉన్నారు, రెడీ చేస్తా ఉన్నారు. స్వయం సమృద్ధి, స్వయం ప్రతిపత్తి, బాహ్య నియంత్రణ లేదా ప్రభావ స్థితిని సూచించడమే ఈ స్వాతంత్రం. నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం వంటి భావాలతో ముడిపడింది. నింగి తెలిసిన స్వరాజ్య నినాదం, భరతమాత చేతిలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, సకల భారతావని తాము ఒరిగిపోతున్న భరతమాతను సగర్వంగా నిలిపిన ధీరులు. హింసల పాలైన భారత జాతికి స్వేచ్ఛ జీవన తమ జీవితాలను పణంగా పెట్టి భావి తరాల కోసం బాటలు వేసిన భారత రత్నాలు. అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి ఘన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం.
అంటే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించేది పండుగ. అందుకే దీన్ని ఉత్సవం అంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినం ప్రతి ఒక్కరికి జాతి కుల మత రహితంగా ప్రతి ఒక్కరికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని, స్వేచ్ఛని ప్రసాదించేదే కాబట్టి ఇది స్వాతంత్ర దినోత్సవం. ఈనాటి 70 అయిపోయిందండి. ఫ్లాగ్ ఎగరేసేసారు, అంతా చూసేసాము. మాటలు రావట్లేదు అంట నాకు. దగ్గరకు వస్తుంది. ఫ్లాగ్ అయితే ఎగరేసేసారు, మొత్తం చూస్తాం. అయితే సూపర్గా ఉంది. అక్కడ రంగులు రంగులుగా అసలు చూస్తే కళ్ళు చెదిరిపోతుంది. భలే చేశారు. ఫ్లాగ్ కూడా ఎగరేసేసారు. ఇంకా చాలా జరుగుతాయి ఇక్కడ, మాకు టైం లేదు. మేము వచ్చేసాము. అంటే స్కూల్ పిల్లల వాళ్ళంతా వచ్చున్నారు. డ్యాన్సులు, పోటీలు అన్నీ జరుగుతాయి. మేమైతే లేము. ఫ్లాగ్ ఎగరేసిన వెంటనే అయితే వచ్చేసాము. ఓకేనా, వీడియో అయితే ఇదండి. అంటే నాతో పాటు మీరు కూడా చూడండి అని చెప్పేసి స్టేడియంకి అయితే, స్టేడియం కాదు, గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళాం అనమాట. మేము చూసాం, హ్యాపీగా ఉంది నాకు. మీరు కూడా చూసేస్తాను. వీడియో అయితే ఇంత. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.